వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ప్రభాస్ కథానాయకుడిగా డైరెక్టర్ మారుతి డైరెక్ట్ చేసినటువంటి మూవీ ది రాజా సాబ్ జనవరి 9, 2026 ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ కాకపోతుంది. సో 4 నెలల ముందుగానే ఆ సినిమాకు సంబంధించినటువంటి ట్రైలర్ని సెప్టెంబర్ 25వ తేదీ రిలీజ్ చేశారు. సో ఇంత ముందుగా ఒక పెద్ద హీరో సినిమా ట్రైలర్ని ఎందుకు రిలీజ్ చేశారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ, ఒక చర్చ ఆల్రెడీ నడుస్తూ ఉంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందులో ప్రధానమైనది ఇప్పటి వరకు కూడా ది రాజా సాబ్ సంబంధించినటువంటి ఓటీటీ డీల్ అనేది కుదరలేదు. దానికోసమే, ఆ డీల్ కోసమే ప్రొడ్యూసర్సు ఇంత ముందుగా ఆ ట్రైలర్ని రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక వాదన అయితే నడుస్తూ ఉంది. దాన్ని అలా పక్కన పెడితే ఈ ట్రైలర్ ఎలా ఉంది ఏంటి అనేటువంటి విషయం మీద కూడా అభిమానుల్లో అలాగే మిగతా వాళ్ళలో కూడా ఒక డిబేట్ అనేది నడుస్తూ ఉంది. చాలా కాలం తర్వాత ప్రభాస్లో ఉన్నటువంటి ఒక హ్యూమర్ యాంగిల్ని ఈ సినిమా ప్రజెంట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అతను ఇంటెన్స్ లుక్లో యాక్షన్ హీరోగానే ఎక్కువగా కనిపిస్తూ వచ్చాడు. చాలా సీరియస్ లుక్లోనే కల్కి తీసుకున్న, అలాగే సలార్ లాంటి సినిమా, సాహో అంటే బాహుబలి దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఎక్కువగా అతను సీరియస్ రోల్స్లోనే మన ముందుకు రావడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ట్రైలర్పై మనందరికీ తెలిసినటువంటి దర్శకుడు, వివాదాస్పద దర్శకుడుగా పేరు పొందినటువంటి రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవి చేసినటువంటి ట్వీట్ ఒకటి ఇప్పుడు అందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంది. ది రాజా సాబ్ ట్రైలర్ని ఆయన మెచ్చుకున్నటువంటి విధానం తన ట్వీట్ ద్వారా. సో దానిపై కూడా ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతుంది. దాని మీద కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ ట్వీట్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఆర్జీవి చేసినటువంటి ట్వీట్ ఇది. దిస్ రాజా సాబ్ షోకేసెస్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ సైడ్ ఆఫ్ ప్రభాస్ సిన్స్ బీయింగ్ రిపీటెడ్లీ సబ్జెక్టెడ్ టు ద ఇంటెన్స్ సైడ్ ఆఫ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్. Not just intense or charm, but this is a multi-masala mix of the best of Prabhas. Many thanks to the team, especially to TG Vishwaprasad for going far beyond the VFX of Mirai. Actually, ఇది మిరాయి, ఈయన మిరాయి అని పెట్టాడు. అండ్ హే డైరెక్టర్ మారుతి, హీర్ ఈజ్ ఎ బిగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ డార్లింగ్ అని చెప్పేసి తను ట్వీట్ చేశాడు. దీనికి మారుతి కూడా చాలా సంతోషంగా తను స్పందించాడు. సో ఎందుకంటే తను ఈ రోజుల్లో అనే సినిమా తనకు వాడినటువంటి కెమెరా ఏదైతే ఉందో అది మీరు తీసిన దొంగల ముఠ అనే సినిమా చూసి ఆ ప్రేరణతోటే నేను ఆ కెమెరాతోటి ఈ రోజుల్లో చేశాను, దానికి ఇన్స్పిరేషన్ మీరని చెప్పి తను కూడా ఆర్జీవీకి చాలా గౌరవంగా స్పందించాడు. సో ఏదేమైనప్పటికీ కూడా అంటే చాలామంది అభిమానులు కూడా ఒక అంటే డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. ఈ సినిమాలో తను 2 రకాల పాత్రలు కనిపించబోతున్నాడు ప్రభాస్ అనేది. ఒకటి తాత, సో అది ఒక ఆత్మరూపంలో ఉండేటువంటి పాత్ర. సో ఆ పాత్ర ఎలా ఉంటుంది, నిన్న రిలీజ్ చేసినటువంటి ఆ ట్రైలర్ చివరిలో సో నిజంగా ఒక కొసం మెరుపులాగా వచ్చి ఒక మంచి ట్రీట్ లాగా ఆ చివరిలో ఆయన క్యారెక్టర్ వచ్చింది. సో చాలామంది బలాఢ్యుల్ని, చాలా అంటే కండల వీరులు చాలామంది ఉంటారు. వాళ్ళకి నాయకుడిగా సుప్రీత్ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఛత్రపతిలో మనకి ప్రభాస్ని ఎదుర్కొనేటువంటి ఆ సుప్రీత్ ఈ సినిమాలో కూడా కనిపించాడు వాళ్ళ నాయకుడిగా. వీళ్ళందరినీ కూడా ఒక ఆట ఆడుకోవటం, అందులో కూడా ఒక హ్యూమర్ని జోడించాడు మారుతి. సో వాళ్ళందరినీ కూడా పైకి లేపేసి మళ్ళీ కింద పడేయటం ఒక్కసారిగా తన రాజా సాబ్ కుర్చీలో కూర్చొని ఏదైతే ఆ తాత పాత్ర ఉందో అది చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఇంకా మనవడి పాత్ర దయ్యాలు చూసే భయపడిపోయేటువంటి ఒక పాత్రలాగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఇక్కడే ఎందుకున్నారు, పరిగెత్తండి పారిపోండి అన్నట్టుగా మిగతా వాళ్ళను కూడా ఆయన అలర్ట్ చేసినటువంటి విధానం కూడా ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. అంటే అక్కడేదో దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, సో అవి మన మీద పడకముందే మనమే పారిపోదామని చెప్పేసి మిగతా అందరినీ కూడా ఆయన
హెచ్చరిస్తున్నటువంటి అది. సో అందులో చాలా హ్యూమర్ యాంగిల్ని ఆ క్యారెక్టర్లో ఆయన పెట్టినట్లుగా కనిపిస్తుంది. సో దాన్ని ఉద్దేశించి ఇప్పుడు ప్రభాస్ని మళ్ళీ ఒక డార్లింగ్ ప్రభాస్ లాగా, అంటే ఒక ఇంటెన్స్ ప్రభాస్ని పక్కన పెట్టేసి ఒక డార్లింగ్ ప్రభాస్ని, మనందరికీ ఎంతో ఇష్టడైనటువంటి అతనిలో ఉన్నటువంటి కోణం ఏదైతే ఆ హ్యూమర్ యాంగిల్, సో ఆ సాఫ్ట్నెస్ ఏదైతే ఉందో అందులో మరోసారి అలాంటి దాన్ని, అంటే ఒక వింటేజ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉండే తను చేసినటువంటి వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినట్లుగా ఇందులో కనిపించింది అన్నట్లుగా ఆర్జీవి దాన్ని బట్టి ఆయన ట్వీట్ ఆయనకి ఎంతగా నచ్చింది. అంటే మారుతిని కూడా తను కితాబ్ ఇచ్చాడు ఇలాంటి, అంటే మళ్ళీ మనకి డార్లింగ్ని అలా చూపించినందుకు. ఇక అయితే సో దీనికి సంబంధించి ఇప్పుడు చాలామంది రకరకాల కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇందులో ఉన్నటువంటి, అంటే మనకు కనిపించిన ట్రైలర్లో ఏదైతే ఉన్నాయో విఎఫ్ఎక్స్ వరకు అది ఇంకా బెటర్గా ఉండాల్సింది, మరింత నాణ్యంగా ఉండాల్సింది అని చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఆర్జీవి కూడా దాన్ని సూచిస్తూ ఉన్నారు. ఇందులో ఆయన పెట్టినటువంటి దీంట్లోనే కామెంట్ సెక్షన్లో కనిపిస్తూ ఉంది, విఎఫ్ఎక్స్ అంత క్వాలిటీతో కనిపించట్లేదు, మరింత బాగా ఉండేట్లు చూడని చెప్పి ప్రభాస్ను ఉద్దేశించి కూడా ట్వీట్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ మారుతిని కోట్ చేస్తూ కూడా, ట్యాగ్ చేస్తూ కూడా అభిమానులే అలాంటి సూచన చేయటం మనకు కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మనకి ట్రైలర్ అనేది 4 నెలల చాలా ముందుగా, ఆల్మోస్ట్ 4 నెలల ముందుగా ఇలా రావటం అనేది చాలామంది ఊహించనది. ఎంత ఎర్లీగా ఒక పెద్ద హీరో సినిమాకి సాధారణంగా మనకు తెలుసు ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు, లేకపోతే ఈవెంట్ కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలోనో ఆ ట్రైలర్ రిలీజ్ చేయటం, లేదా ఒక 15 రోజులు ఉందనంగా రిలీజ్ టైంకి ఆ టైంలో రిలీజ్ చేయటం అనేది మనం సాధారణంగా చూసేటువంటి ఒక విషయం. కానీ దీనికి మాత్రం ఇంత ముందుగా చేయడం అనేది, అంటే కొంతమంది అభిప్రాయపడుతున్నట్టు విశ్లేషకులు, ఇందులో ఆ బిజినెస్ టాక్టిక్స్ కూడా ఉంది. సో ఏదైతే ఆ ఓటీటీ డీల్ అనేది కుదరలేదో దానికోసం ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు అని చెప్పేసి మేబీ అది ఒక రీజన్ కావచ్చు ఇంత ఎర్లీగా చేయడం. గతంలో కూడా మనం చూసాం, మొత్తం మీడియానంతా కూడా, ఈవెన్ నేషనల్ మీడియాను కూడా పిలిచి రాజాసాబ్ ఆ హవేలీ ఏదైతే ఉంటుందో, ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో భవంతి, రాజాసాబ్ భవంతి, దానికి తీసుకువెళ్ళి, సో అందులో ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా మనకి ట్రైలర్లో మనం ఏదైతే చూసామో ఆ రాజాసాబ్ ఆ బిల్డింగు అంటే ఒక భూత్ బంగ్లా లాంటిది, ఒక హవేలీ లాంటిది. సో అదంతా కూడా ఎలా ఉంది, అక్కడ స్కల్ప్చర్స్ ఎలా చేశారు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్ట్ వర్క్, సో అదంతా కూడా మనకు చూపించారు. ఆ రాజాసాబ్ చైరు ఇవన్నీ కూడా మనకు చూపించారు. ఇది కూడా అప్పుడు కూడా ఇదే మాట వచ్చింది. సో దానికి బిజినెస్ కావట్లేదు కాబట్టి ఇప్పుడు అందరినీ కూడా పిలిపించి, వాళ్ళందరినీ కూడా మీడియా మొత్తాన్ని, నేషనల్ మీడియాని పిలిపించి దీని అంతటిని కూడా చూపించారు, పరిచయించారు. దాని మీద స్పెషల్ స్టోరీస్ వస్తాయనే ఉద్దేశంతో. సో అంటే యాక్చువల్గా ఇది చాలా ఎప్పుడో రిలీజ్ డేట్ అనేది చాలా ముందుగానే వేశారు, కానీ తర్వాత ఏకంగా వచ్చే సంవత్సరం జనవరికి పోస్ట్పోన్ చేయటం, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ అనుకున్న రీతిలో బిజినెస్ కాకపోవటం ఒకటి, ఓటీటీ డీల్ కూడా ఆశించిన రీతిలో రాకపోవడం, అందువల్ల అది డీల్ కుదరలేదు. అందువల్లే ఇంత ఆలస్యంగా ఈ ట్రైలర్ని అందువల్లే ఇంత ఎర్లీగా 4 నెలల ముందుగా ట్రైలర్ని రిలీజ్ చేశారు అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో మొత్తంగా చూసుకుంటే రాజాసాబ్లో ప్రభాస్ క్యారెక్టర్స్ ఏవైతే ఉండేవో 2 పాత్రలు, ఈ 2 పాత్రలు, ఒక పాత్ర మాస్కి, ఇంకో పాత్ర క్లాస్కి ఉద్దేశించి ఆ 2 పాత్రలను రూపొందించినట్టు, 2 వైవిధ్యభరితమైనటువంటి పాత్రలు. సో అందు గురించి అందరినీ కూడా, అంటే సకుటుంబ సపరివారంగా అందరూ కూడా వచ్చి ఈ సినిమాలు చూసే ఉద్దేశంతో డైరెక్టర్ మారుతి అలాంటి ఎలిమెంట్స్ తోటి ఈ సినిమాని రూపొందించినట్లుగా ట్రైలర్ బట్టి అర్థమవుతుంది. కాకపోతే కథ అనేదాన్ని ఎక్కడా కూడా కొంచెం కూడా రివీల్ చేయకపోవటం మాత్రం ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అంశం. బహుశా నేను అనుకోవటం ఏంటంటే మళ్ళీ రిలీజ్ టైంకి మళ్ళీ ఇంకొక ట్రైలర్ కూడా మన ముందుకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మనకు కొంతమేర అంటే మరింత హైప్ని క్రియేట్ చేయడం కోసం మరిన్ని మసాలాలతో కూడినటువంటి కథని ఎంతో కొంత రివీల్ చేసేటువంటి
ఆ అంశాలతోటి ఆ ట్రైలర్ వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, అలాగే విలన్గా సంజయ్ దత్ కనిపించబోతూ ఉన్నాడు. అలాగే జరీనా వహాబ్ ఒకప్పటి హీరోయిన్, ఆమె ఇందులో నానమ్మ పాత్రలో లేదా అమ్మమ్మ పాత్రలో ఆమె మనకి కనిపించబోతున్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఏదైతే తమన్ మ్యూజిక్ ఇచ్చాడో అది ఈ సినిమాకి ఒక బ్యాక్ బోన్ కాబోతుంది యాజ్ యూజువల్. సో చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో రాజా సాబ్ ట్రైలర్ ఎఫెక్ట్ ఆ బిజినెస్కి ఉపయోగపడుతుందా, ఓటీటీ డీల్ కుదురుతుందా, లెట్ us వెయిట్ అండ్ సీ.